అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా నేపాల్ యాత్రలో సెకండ్ వీడియోని చూస్తున్నారు. ఈ వీడియోలో మొత్తం మీకు ఏముంటుందంటే మా యాత్ర ప్లాన్ ఉంటుంది. అంటే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఏవేవి చూసాము అనేది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేపాల్కి వెళ్ళిన రోజు బాగా కొద్దిగా చీకటి అయిపోయింది, అంటే ఈవినింగ్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి నైట్ స్టే హోటల్ జోషి అనే దానిలో స్టే చేసాం. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లుంబినీకి వెళ్ళాం. లుంబిని వచ్చి బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ అనమాట. ఇక్కడ బ్యూటిఫుల్ అయిన బుద్ధిస్ట్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ అక్కడే అశోక పిల్లరు, మాయాదేవి పాండ్ ఇవన్నీ కూడా చూసాం. సో అక్కడి నుంచి పోఖ్రాకి బయలుదేరాం. పోఖ్రా అనేది నేపాల్లో ఒక పెద్ద సిటీ అనమాట. అంటే కాఠ్మండు తర్వాత అదే పెద్ద సిటీ అంట. సో అక్కడ నైట్ స్టే చేసి పక్క రోజు మార్నింగ్ మళ్ళీ ముక్తినాథ్కి స్టార్ట్ చేసాం అనమాట ప్రయాణం. ఈ ముక్తిధామంకి వెళ్ళే ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద కొండలు, మనకి మంచు పర్వతాలు కూడా కనిపిస్తాయి అనమాట. అండ్ మధ్య మధ్యలో టీలకి కాఫీలకి ఇట్లా ఆగినప్పుడు ఇవన్నీ కూడా చూసాం. అండ్ ఫైనల్గా ముక్తినాథ్కి రీచ్ అయ్యాం. ఆ ముక్తినాథ్ తర్వాత అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి జామ్సంకి వచ్చాం. అండ్ జామ్సంలో నైట్ స్టే చేసాం అనమాట. సో అక్కడి నుంచి పక్క రోజు, అంటే నైట్ స్టే చేసిన పక్క రోజు మళ్ళీ పోఖ్రాకి బయలుదేరాం. ఈ పోఖ్రాకి ముక్తిధామంకి మధ్యలో ఉన్న ఈ సీనిక్ బ్యూటీ అయితే చెప్పలేనంత అందంగా ఉంటుంది. ఈ కొండలు ఉంటాయి కదా, ఇవే అసలు మెయిన్ అట్రాక్షన్. అండ్ అక్కడే రూప్సే వాటర్ ఫాల్ కూడా ఉంది, అక్కడ అది కూడా చూసాము. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న హోటల్లో ఉంది. అక్కడ స్థానికంగా తయారు చేయబడ్డ చౌమిన్ కానీ, సూపీ నూడిల్స్, అక్కడ ఆమ్లెట్ ఇవన్నీ కూడా ట్రై చేశారు. అండ్ అక్కడ నుంచి పోఖ్రాకి వచ్చేసి ఆ నైట్ స్టే అక్కడే చేసాం. పక్క రోజు మార్నింగ్ వచ్చి పోఖ్రా సైట్ సీయింగ్స్కి వెళ్ళారనమాట. అక్కడ ఏంటంటే ఈ సైట్ సీయింగ్లో భాగంగా వింధ్యవాసిని టెంపుల్ చూసాం, గుప్తేశ్వర మహాకేవ్స్ చూసాం, దేవీస్ వాటర్ ఫాల్స్ చూసాం, సేతి రివర్ చూసాం. అండ్ దెన్ ఫైనల్గా పేవా లేక్ చూసాం అనమాట. ఈ వింధ్యవాసిని టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడంతా కూడా టెంపుల్స్ అంతా కూడా మనకి ఎట్లంటే పగోడా స్టైల్లో ఉంటాయి, నార్మల్ సౌత్ స్టైల్లో కాకుండా. అండ్ ఇది వచ్చి గుప్తేశ్వర కేవ్స్. ఇది కూడా ఒక వ్యూ అయితే బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సన్ రేసెస్ పడుతూ చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడ. అండ్ తర్వాత వచ్చి సేతి రివర్. ఈ సేతి రివర్ వచ్చి వైట్ కలర్లో వాటర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడే మనకి నేపాలీ డ్రెస్ ఇస్తారు. అది 100 రూపీస్ పే చేస్తే వాళ్ళ డ్రెస్ ఇస్తారు, అది వేసుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది కూడా బాగుంది, అసలు చాలా డీప్ వ్యాలీ లాగా ఉంటుందన్నమాట. అండ్ మీరు చూస్తున్నది వచ్చి పేవా లేక్. ఈ లేక్ కూడా మనమే పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఒక అసిస్టెంట్ని ఇస్తారు, డ్రైవర్ని, వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం పోఖ్రా నుంచి అటు సైడ్కి వెళ్తే అక్కడ ఒక చిన్న అమ్మవారి గుడి ఉంటుంది, తాల్బారాహి టెంపుల్ అది. సో అది కూడా చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ సన్ సెట్టింగ్ కానీ సన్ రైజింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అండ్ ఆ రోజు నైట్ పోఖ్రాలోనే చేసి పక్క రోజు కాఠ్మండూకి బయలుదేరాం. సో కాఠ్మండూకి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. సో అక్కడ నైట్ స్టే అక్కడే చేసాము. అండ్ పక్క రోజు పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడేవో పూజలు చేయించాము. అక్కడ పండిట్స్ని అడిగితే వాళ్ళే చెప్తారు ఏ పూజకి ఎంతెంత ప్రైస్ అవన్నీ కూడా. సో ఇక్కడ టెంపుల్ అయితే లైఫ్ టైంలో ఒక్కసారైనా మీరు చూడాలన్నమాట. బ్యూటిఫుల్గా, అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ. సో ఈ టెంపుల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇన్ నేపాల్. ఇది కాఠ్మండు వచ్చి నేపాల్ క్యాపిటల్. అది అయిన తర్వాత గుహేశ్వరి టెంపుల్, అది శక్తిపీఠం అంట. అమ్మవారు చాలా అంటే పవర్ఫుల్ అని చెప్తారు. సో ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి బుద్ధ నీలకంఠకి వెళ్ళాం, అంటే జలనారాయణ అని కూడా అంటారు. సో మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. సో అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని జలనారాయణని మనం అక్కడ నుంచి బయలుదేరి స్వయంభునాథ్ దగ్గరికి వెళ్ళాం. స్వయంభునాథ్ కింద నుంచి మెట్లెక్కి, అంటే హిల్ మీద లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టమని అనిపిస్తుంది కానీ, బట్ అక్కడి నుంచి క్యాబ్స్ కూడా ఉంటాయి. సో బ్యూటిఫుల్, పైకి వెళ్ళాక
బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా చాలా థింగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న గుళ్ళు లాగా ఉంటాయి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. ఏంటబ్బా అన్నీ అలా చెప్తున్నారు అనుకోకండి, బట్ మేము విజిట్ చేసిన ప్రతి ప్లేసు నిజంగా చాలా చాలా బాగుంది. అక్కడ నుంచి మనోకామనా దేవి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ కేబుల్ కార్ అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు, దాని అనుభూతి చెప్పనవసరం లేదు. ఈ కేబుల్ కార్ డిస్టెన్స్ వచ్చి దగ్గర 3 కిలోమీటర్స్ ఉంది, 2.8 ఏమో ఉంది. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మధ్య మధ్యలో కొండల మీద చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. సో ఇది కూడా, ఈ ఎక్స్పీరియన్స్ కూడా మిస్ అవ్వకండి నేపాల్ కనుక వెళ్తే. సో ఇది కూడా చాలా బాగుంది. నైట్ స్టే వచ్చి చిత్వాన్లోనే చేసాం. సో అక్కడ పక్క రోజు మార్నింగ్ జంగిల్ సఫారీకి వెళ్ళొచ్చు అన్నారు. సో జంగిల్ సఫారీకి చిత్వాన్ అడవులకు వెళ్ళాము లోపలుగా. అంటే మరీ డీప్ ఫారెస్ట్ కాదు, జస్ట్ ఒక 2-3 రౌండ్స్ తిరిగినట్టు తిరిగాం. బట్ ఫారెస్ట్ అనుభూతి కూడా చాలా బాగుండింది. ఆ జంగిల్ సఫారీ అయిన తర్వాత బయలుదేరి జనక్పూర్కి వచ్చాం. జనక్పూర్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో ఆ రోజు నైటే నేను కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ చూపించారు. అంటే ఒక గైడ్ వచ్చి ఆటోలన్నీ మాట్లాడించి మనందరినీ తీసుకెళ్ళి చూపించాడనమాట. సో అవేంటంటే హనుమాన్ టెంపుల్ ఒకటి చూపించారు, రాముడు ధనుషుని విరిచిన ప్లేసెస్ చూపించాడు, అండ్ స్వయంవరం ప్లేస్ చూపించాడు, గ్రౌండ్. తర్వాత స్వామివారు అంటే రాముల వారు 6 months జనక్పూర్లో ఉన్నారంట, ఆ ప్లేస్ని చూపించారు. అండ్ జనక మహారాజు కులదేవి ఇది చూపించారు, అంటే టెంపుల్ చూపించారు. తర్వాత గంగా హారతి చూపించారు. అండ్ ఇలా చాలా చాలా ఒక 11 ప్లేసెస్ చూపించారనమాట. స్వయంవరానికి 56 దేశాల రాజులు వచ్చారంట, వాళ్ళందరూ ఇక్కడ స్టే చేశారు. ఆ ప్లేసెస్ అన్నీ చూపించారు. అండ్ జనక మహారాజు అంతిమ సంస్కారాలు ఎక్కడ జరిగాయో ఆ ప్లేస్ చూపించారు. సో ఇదంతా కూడా నైట్ మెయిన్ జానకి ప్యాలెస్ చూపించారనమాట. జనక మహారాజు ప్యాలెస్ని చూపించారు. అదైతే నైట్ వ్యూ అదిరిపోయింది, అంత బాగుందనమాట. గంగా హారతి కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగుండింది. ప్యాలెస్ జనక మహారాజు ప్యాలెస్ మార్నింగ్ వ్యూ ఒకలాగా ఉంటుంది, బట్ నైట్ వ్యూ అయితే నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్. ఆ లైటింగ్స్ మారుతూ ఉంటాయి, అదిరిపోయే వ్యూ అనమాట. చాలా చాలా నచ్చింది నాకు ప్యాలెస్ మాత్రం. నైట్ అక్కడే స్టే చేసి జనక్పూర్లోనే స్టే చేసి పక్క రోజు మళ్ళీ బయలుదేరి సీతామారికి వెళ్ళాం అనమాట. ఈ సీతామారి అనే ప్లేసు సీతాదేవి జనక మహారాజుకి దొరికిన ప్లేస్ అంట. అక్కడే ఒక 3-4 టెంపుల్స్ చూపించారు మాకు. చూపించేసిన తర్వాత సాయంత్రం ధనాపూర్కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం. సో ట్రైన్ ఎక్కి నెల్లూరుకి దిగాం. ఇక్కడితో మన నేపాల్ యాత్ర సంపూర్ణం అనమాట. సో ఇది నేపాల్ విషయం. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఈ వీడియోలో పోస్ట్ చేసిన ప్రతి ప్లేసు ఫుల్ లెంత్ వీడియోని ఒక్కొక్కటిగా నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. తప్పకుండా చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. అంటిల్ నెక్స్ట్ వీడియో.